అమ్మా గొప్ప కారణం ఏమన్నదమ్మా? త్రిలోకము తిరిగినా ముల్లోకము తిరిగినా కలహభోజనానికే కాటకం వచ్చినది. అందుకని వైకుంఠ క్షేత్రంలో స్వామివారిని కలహమాడకం అడిగిన నారద ఈనాడు ఇక్కడే కలహంలో లేదన్నా. అయ్యగారు కోపించినారు, తమరేమైనా ఈ బిడ్డ పైన మమకారం చూపించడమని నీ చెంతకు ఇచ్చేసినాను తల్లి. అమ్మా ఏమీ లేదు తల్లి, ఈ ఒక్కరోజు మాత్రము స్వామివారిని వైకుంఠవాసుని దుష్ట శిక్షణ భక్తరక్షణకు పంపక నీ అంతఃపురమున ఏకాంత మందిరంలో నుంచుకొని నా చాలునమ్మా. నారద అది సాధ్యమా? స్వామివారు భక్తులకై ఉన్నవారు, స్వామివారిని బంధించిన నా కర్మకుల నారద. అమ్మా లోక కళ్యాణార్థం కొరకు తల్లి, లోక కళ్యాణార్థం కొరకు. నారద లోక కళ్యాణం కొరకు అంటున్నావు కాబట్టి ఈ ఒక దినమున స్వామివారిని నా ఏకాంత మందిరం నుండి బయటకు రానియకుండా చూసేది. అప్పుడు నువ్వు పోయిన కన్నా తప్పని అలాగే నేను వెళ్ళినాను. నాకు ఇప్పుడే ఒక ఇంత దొరికినది. అది ఎట్లనగా దూరపాలకమైన దేవిదేలు మాకంటే మించిన వారు లేరని గర్వాంధమై వినిపిస్తున్నారు. అదేనగాక సంకట సదానంద సనత్ కుమారులు 1,50,000 తపస్సు పరిపూర్తి గావించి పరమాత్మను దర్శనానికి వస్తున్నారు. ఈ మూలమున నా కడుపు భ్రమ తగ్గించుకునేది. దేవదేవ వైకుంఠవాస ఇప్పుడు కదా కలహమార్గం నాటుకు రవంత చోట దొరికింది. నారాయణ కరుణాలో నారాయణ శ్రీతజన పాల దీనావన కరుణాలో నారాయణ శ్రీతజన పాల దీనావన కరుణాలో నారాయణ నవరస భరితం నీ పూర్ణ చరితం ఈ జగమే నీ లీలా వినోదం. నవరస భరితం నీ పూర్ణ చరితం ఈ జగమే నీ లీలా వినోదం. కయ్యాలు లేక అల్లాడు మాకై, కయ్యాలు లేక అల్లాడు మాకై కలహకారును కల్పించినావా, కలహకారును కల్పించినావా. కరుణాలోల నారాయణ శ్రీతజన పాల దీనావన కరుణాలోల నారాయణ. నీ పదభక్తికి నీ కన్న శక్తికి నీవే వైరము కల్పించినావు. నీ పదభక్తికి నీ కన్న శక్తికి నీవే వైరము కల్పించినావు. ఏ పరమార్థము మదినల్చినావు, ఏ పరమార్థము మదినల్చినావు. తెలియక వశమా నీ దివ్య మహిమా, తెలియక వశమా నీ దివ్య మహిమా. కరుణాలోల నారాయణ